హాయ్ అండి. నేను ఇడ్లీ బ్యాటర్తో అట్లు వేస్తున్నాను. అట్ల కోసం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే అల్లం ముక్కలు, కరివేపాకు తీసుకున్నాను. ఈ అట్లు వేసుకోవడానికి ఫ్రెష్గా ఉన్న ఇడ్లీ బ్యాటర్ అయితే తీసుకోవాలి. అప్పటికప్పుడు చేసుకున్న ఇడ్లీ బ్యాటర్ తీసుకోవాలి. పులిసిపోయిన ఇడ్లీ బ్యాటర్ అయితే తీసుకోకూడదు. ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్న ఇడ్లీ బ్యాటర్తో అట్లు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇడ్లీ బ్యాటర్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకున్నాను. అలాగే అల్లం ముక్కలు అయితే పెద్ద పెద్ద వేసుకున్నాను, ఎందుకంటే అట్లు మనం తినేటప్పుడు పంట కింద తగిలి చాలా టేస్ట్గా ఉంటాయి. కరివేపాకు వేసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బ్యాటర్లు ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మిక్స్ అవుతాయి. నేను వీటిని తవా మీద కానీ ప్యాన్ మీద కానీ అట్లను వేసుకోవట్లేదు, కడాయిలో వేసుకుంటున్నాను. మనం కొంచెం అట్లు పలచగా కాకుండా దలసరిగా వేసుకుంటాం కాబట్టి కడాయిలోనే వేసుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత లోతుగా ఉన్న గరిటె అయితే తీసుకోవాలి. లోతుగా ఉన్న గరిటెతో అయితే అట్లు వేసుకోవడానికి బాగుంటుంది. నేను లోతుగా ఉన్న గరిటె తీసుకొని 3 గరిటెలు అయితే ఈ బ్యాటర్ వేసాను. ఈ బ్యాటర్ వేసిన తర్వాత అట్టుని రౌండ్గా చేసి దీనిపైన ప్లేట్ మూత పెట్టుకొని 2 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. 2 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూస్తే అట్టు చుట్టూ చూడండి గోల్డెన్ కలర్ వచ్చింది కదా, ఇలా వస్తే అట్టు కుక్ అయిపోయినట్టు. ఒక సైడ్ అయితే చూడండి అట్టు కుక్ అయిపోతే ఇలా ఈజీగా వచ్చేస్తుందండి ఫ్యాన్కి అంటుకోకుండా. దీన్ని నేను 2 సైడు టర్న్ చేసుకుంటున్నాను. 2 సైడు టర్న్ చేసుకొని మళ్ళీ ప్లేట్ మూత పెట్టి 1 నిమిషం కుక్ చేసుకుంటే కుక్ అయిపోతుంది. 1 నిమిషం తర్వాత ప్లేట్ తీసి చూస్తే ఇలా కుక్ అయిపోయింది అట్టు అయితే. ఇది నేను పక్కకు తీసేసుకుంటున్నాను. మళ్ళీ రెండో అట్టు కోసం నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం లాగే రెండోసారి కూడా అట్టు వేసేసుకోవాలి. 3 గరిటెలు వేసుకుంటున్నాను నేను. ఫస్ట్ టైం కూడా 3 గరిటెలు వేసాను. అట్టు వేసుకున్న తర్వాత ప్లేట్ మూత పెట్టి 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత ప్లేట్ తీసి చూస్తే చూడండి కడాయికి అంటుకోకుండా అంచుల వెంట సపరేట్ అయిపోతుంది. ఇలా కుక్ అయితే మనకి అట్టు ఒక సైడ్ కుక్ అయిపోయినట్టే. రెండో సైడ్ వేసుకున్నాను. మళ్ళీ ప్లేట్ మూత పెట్టి 1 నిమిషం తర్వాత తీసి చూస్తే అట్టు అయితే రెడీ అయిపోతుంది. చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి. చాలా బాగుంటే చాలా బాగుంటాయి. చట్నీ లేకుండా కూడా తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటాయి ఈ అట్లు. ఈ అట్లు వేసిన రోజు మీ పిల్లలు అయితే కడుపు నిండా తింటారండి. పిల్లలకి స్కూల్కి కూడా పెట్టిస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇది హెల్తీ రెసిపీ కూడా. మీ పిల్లలకి చేసి పెట్టండి ఒక్కసారి, ఇలా మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమంటారు. చాలా ఆరోగ్యానికి మంచిది. ఇలా చేసి పెడితే నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు సపోర్ట్గా ఉంటుందండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు రూపాయి కూడా ఖర్చు అవ్వదు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.